హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం స్టార్ట్ చేసే న్యూ సబ్జెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకి తెలియాల్సిన మినిమం బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే, మనం ఒక కంప్యూటర్ యాక్సెస్ చేయాలి అన్నా, ఒక కంప్యూటర్ని రన్ చేయాలి అన్నా మనకి డెఫినెట్గా ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం ఉంటుంది. సో అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ ఎనీ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా సరే, మనం ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా సిస్టంలో ఆల్ టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ని మనం యాక్సెస్ చేయలేము. సో దానికోసం మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డెఫినేషన్ చెప్పుకోవాలి అంటే, ఒక కంప్యూటర్ నుంచి ఉన్న సాఫ్ట్వేర్కి అండ్ కంప్యూటర్ యొక్క హార్డ్వేర్కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్గా వర్క్ అవుతుంది. అలానే ఒక హార్డ్వేర్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్లో యూజర్ని యాక్సెస్ చేయాలి అన్నా కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మధ్యలో ఇంటరాక్షన్ చేయడానికి చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. సో అందుకనే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మెయిన్ సాఫ్ట్వేర్ ఫర్ ది కంప్యూటర్. సో దానికోసం దీన్ని అనదర్ నేమ్గా యాక్సెస్ చేయాలంటే మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అని కూడా అంటాం. సో ఆపరేటింగ్ సిస్టమ్కి అనదర్ నేమ్ వచ్చేసరికి సిస్టమ్ సాఫ్ట్వేర్. సో సిస్టంలో ద మెయిన్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్. ద ఫస్ట్ డెఫినేషన్, సో ఇది దేనికి ఇంటర్ఫేస్గా వర్క్ అవుతుంది అంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ఓకే, సో ఇట్ ఈస్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. నెక్స్ట్, ఇది మనకి ఎలా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అప్లికేషన్స్ని మేనేజ్ చేయడానికి కొన్ని కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ తీసుకుంటాం. ఆ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇంకొక స్మాల్ డెఫినేషన్, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ అప్లికేషన్స్. ఓకే, మేనేజ్ ఆల్ రీసోర్సెస్ మీన్స్ మనం డిఫరెంట్ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాంగ్ వినాలి అంటే మనం అందులో ఏదో ఒక మ్యూజిక్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేయాలి. సో దట్ ఈస్ వన్ రీసోర్స్. అలా మనం ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రీసోర్స్ యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో ఆల్ రీసోర్స్ అండ్ ఆపరేషన్స్ అనేవి మనం యాక్సెస్ చేయడం కోసం కొన్ని అప్లికేషన్స్తో ఇంటిగ్రేట్ అవుతూ ఉంటాం. సో అవన్నీ కూడా మనకి ఎందులో బిల్ట్ అయి ఉన్నాయి అంటే ఆపరేటింగ్ సిస్టంలో. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఏదైనా కొత్త సిస్టమ్ తీసుకున్నప్పుడు బిల్ట్ ఇన్ అప్లికేషన్స్ అని అడుగుతాం. సో అంటే ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కొక్క ల్యాప్టాప్ తీసుకున్న సిచ్యువేషన్లో మనకి ఎంఎస్ ఆఫీస్ కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ మనకి ఓఎస్తో పాటు వస్తాయి. సో అవన్నీ కూడా ఓఎస్లో బిల్ట్ ఇన్గా మనకి ఇన్బిల్ట్ చేసేసారు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూజ్ చేసే ఆండ్రాయిడ్ మొబైల్, కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్కి కొన్ని యాప్స్ అనేవి బిల్ట్ ఇన్గా ఇస్తారు అండ్ కొన్ని ఆండ్రాయిడ్స్కి వేరే అప్లికేషన్స్ అనేవి బిల్టిన్గా ఇస్తారు. బేస్డ్ ఆన్ అక్కడ మనం తీసుకున్న మొబైల్ కంపెనీని బట్టి, మనకి లోపల ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రొసీజర్ని బట్టి మనకి బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటే ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్గా యాప్స్ అనేవి వస్తాయి. వాటిని మనం రిమూవ్ చేయలేము. మీరు ఏవైతే ఓన్గా ఇన్స్టాల్ చేసుకున్నారో వాటిని మీరు యాప్స్ని రిమూవ్ చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సేమ్ అలానే ఒక ఓఎస్తో పాటు ఏవైతే సాఫ్ట్వేర్స్ అండ్ అప్లికేషన్స్ వచ్చినాయో వాటిని అన్నిటినీ కూడా మనం బిల్టిన్గా యాక్సెస్ చేయాలి కంపల్సరీ. సో వాటిని అన్ఇన్స్టాల్ చేయడం అనేది కుదరదు. సేమ్ అలానే మనం కొత్తగా కొన్ని యాప్స్ ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నామో అలానే కొన్ని అప్లికేషన్స్ ఓన్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్, జావా రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ అన్ని మీరు ఓన్గా ఇన్స్టాల్ చేసుకుంటారు. అవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు రావు. సో అవన్నీ డిఫరెంట్ అవుట్ సైడ్ అప్లికేషన్స్. సో మనకి ఓన్గా కొన్ని ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేసే అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని ఆల్రెడీ మనకి ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం ఇది వెరీ యూస్ఫుల్ సాఫ్ట్వేర్. వితౌట్ దిస్ మనం ఎక్కడా కూడా సిస్టమ్ని యాక్సెస్ చేయలేము. అలానే ఇలాంటి ఆపరేటింగ్ సిస్టంలో మనకి చాలా టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే కొంతమంది ఓన్లీ డాస్తోనే యాక్సెస్ చేస్తారు సిస్టమ్ని. అంటే విండోస్ అనేది లేకుండా ఓన్లీ డాస్తో యాక్సెస్ చేస్తారు. అది కూడా చేయొచ్చు. ఎందుకు? ఒక డాస్లో అంటే మనం ఓన్లీ కమాండ్ ఓరియంటెడ్లో మనం పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. విండోస్ అనగానే అంత గ్రాఫికల్గా ఉంటుంది. సో డాస్తో చేసేవాళ్ళు డాస్తో చేస్తారు, యూనిక్స్ లైనక్స్తో చేసేవాళ్ళు వాటితో చేస్తారు.
ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. బట్ రెగ్యులర్గా యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అంటే మనకి విండోస్. ఎందుకు? సో ఎవరికైనా మినిమం నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా పైన మనం ఒక అవుట్లుక్ అనేది అండర్స్టాండ్ చేసుకునేటట్టుగా మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో విండోస్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఎక్కువగా యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్. రిమైనింగ్ మీరు యూనిక్స్ కానీ లైనక్స్ కానీ డాస్ కానీ మీరు యూజ్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఆ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఉంటేనే మీరు అందులో ఆపరేషన్స్ చేయగలుగుతారు. ఎందుకు అంటే యూనిక్స్లో ఒక ఫోల్డర్ క్రియేషన్కి ఒక కమాండ్ ఉంటుంది అండ్ డాస్లో ఫోల్డర్ క్రియేషన్కి ఒక కమాండ్ ఉంటుంది. సో కంపల్సరీ ఆ కమాండ్ తెలిస్తేనే మీరు ఆ టాస్క్ పెర్ఫామ్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్. ఒక ఆపరేటింగ్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ని మనం కంబైన్ చేస్తాము. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్. సో నెక్స్ట్ ఈ ఆపరేటింగ్ సిస్టంలో మనం ఏమేమి కంబైన్డ్ అయి ఉంటాయని చెప్పుకున్నాము, డిఫరెంట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక స్మాల్ హైరారికల్ ఫస్ట్ యూజర్ ఇంటరాక్టెడ్ టు సమ్ అప్లికేషన్. సో అంటే యూజర్ ఏదో ఒక మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేశారు అనుకుందాం, అది ఒక అప్లికేషన్. నెక్స్ట్ ఆ అప్లికేషన్ని యాక్సెస్ చేసేది ఎవరు అంటే ఆ అప్లికేషన్ని మెయిన్గా ఆపరేట్ చేసేది ఎవరంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో బ్యాక్గ్రౌండ్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తేనే మనకి అప్లికేషన్ రన్ అవుతుంది. సో దట్ ఈస్ ఇంటరాక్టెడ్ టు ఆపరేటింగ్ సిస్టమ్. మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మళ్ళీ అగైన్ హార్డ్వేర్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మ్యూజిక్ తీసుకుంటే ఆ మ్యూజిక్ అనేది లోపల ఉన్న స్పీకర్ అనేది వర్క్ చేసినప్పుడే మనం ఆ మ్యూజిక్ వినగలుగుతాం. సో అంటే ఫస్ట్ యూజర్ ఒక సాంగ్ విందాం అనుకుంటున్నారు, సో ఆ రిలేటెడ్ అప్లికేషన్ని యాక్సెస్ చేశారు. అగైన్ ఆ రిలేటెడ్ అప్లికేషన్ కంపల్సరీ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తేనే ఆ అప్లికేషన్ రన్ అవుతుంది. వితౌట్ సపోర్ట్ అప్లికేషన్ రన్ చేయడం కుదరదు. సో వన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేసింది బట్ హార్డ్వేర్ సపోర్ట్ చేయలేదు అనుకుందాం, సో అక్కడ అసలు సౌండ్ బయటికి రాదు. కంపల్సరీ అక్కడ మళ్ళీ ఏం సపోర్ట్ చేయాలి, హార్డ్వేర్ కూడా సపోర్ట్ చేయాలి. సో దట్ ఈస్ ద టోటల్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్క్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది. అంటే యూజర్ నుంచి అప్లికేషన్స్ వర్క్ అవ్వాలి, అప్లికేషన్స్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేయాలి అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి హార్డ్వేర్ కంపల్సరీ మనకి సపోర్ట్ చేయాలి. సో అందుకని వన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, రెండిటితో మనం మేనేజ్ చేయడానికి మధ్యలో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ సమ్ ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆబ్జెక్టివ్స్ మీన్స్ అసలు ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోవటానికి ద మెయిన్ రూల్స్ ఏంటి అండ్ దాని యొక్క యూసేజ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ కన్వీనియంట్ ఇంటర్ఫేస్. వాట్ ఈస్ కన్వీనియంట్ ఇంటర్ఫేస్ అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, గ్రాఫికల్గా ఎవరికైతే అది ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలో వాళ్ళకి అది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఒక ప్రోగ్రామర్ ఉన్నారు, ఆ ప్రోగ్రామర్ ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ అయినా అండర్స్టాండ్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తనకి యూనిక్స్ అయినా ఒకటే, లైనక్స్ అయినా ఒకటే, విండోస్ అయినా ఒకటే. బట్ ఎవరైతే అన్నోన్ నాలెడ్జ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ ఇది కన్వీనియంట్ ఇంటర్ఫేస్. సో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడు కూడా ఒక కన్వీనియంట్ ఇంటర్ఫేస్గా ఉండాలి, అది యూజర్ నుంచి కంప్యూటర్ సిస్టమ్కి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటర్ డ్రైవర్స్ మనం ఇన్స్టాల్ చేసాము, లేదు కొన్ని డ్రైవర్స్ బిల్ట్ ఇన్గా మనకి ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టంలో వచ్చేస్తాయి. హార్డ్వేర్ రిలేటెడ్ అంతా కూడా మనకి ఇన్బిల్ట్గా మోనిటర్ అయితే మోనిటర్లో, లోపల హార్డ్వేర్ అయితే హార్డ్వేర్లో అవన్నీ కూడా మనకి కనిపించవు. సేమ్ అలానే హార్డ్వేర్ డివైజెస్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి యూజర్కి తెలియాల్సిన అవసరం లేదు. హార్డ్వేర్ డివైజెస్ ఎవరికి తెలియాలి, ఎవరైతే హార్డ్వేర్ పర్సన్స్ ఉన్నారో మనకి ఎప్పుడైనా రిపేర్ వచ్చినప్పుడు, మోడిఫై చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి హార్డ్వేర్ డివైజెస్ రీసోర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ చేసే ఇంకొక వర్క్ ఏంటంటే హార్డ్వేర్ డివైస్కి సంబంధించిన ఆల్ రీసోర్సెస్ని యూజర్ నుంచి హైడ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద సెకండ్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్కి సంబంధించి డిఫరెంట్ రీసోర్సెస్ మనం హ్యాండిల్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్
మనం ఏదైతే ప్రోగ్రామ్ ఇస్తున్నామో ఆ ప్రోగ్రామ్ టైప్ చేస్తూ సాంగ్ విందాం అనుకుంటున్నారో అనుకోండి. ఎట్ ఏ టైమ్ యూజర్ ఏం చేస్తున్నారు? 2 రిసోర్సెస్ యూజ్ చేస్తున్నారు. అంటే 2 అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇట్ మేనేజెస్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజెస్ కంప్యూటర్ సిస్టమ్‌కి సంబంధించిన ఆల్ రిసోర్సెస్‌ని మేనేజ్ చేయాలి. ఓకే. నేను ఓన్లీ 1 మేనేజ్ చేస్తాను అంటే కుదరదు. ఇట్ మేనేజెస్ ఆల్ ద రిసోర్సెస్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇక్కడ ఆల్ ఎఫిషియంట్ రిసోర్సెస్ ఆఫ్ ఓఎస్. ఇక్కడ మనం ఫస్ట్ ఏ అప్లికేషన్ వేద్దాం అనుకున్నా, సో రీసెంట్గా మనం ఒరాకిల్ ఇన్స్టాల్ చేసుకున్నాము, అలానే జావా ఇన్స్టాల్ చేసుకున్నాము. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఓఎస్కి మనం సపోర్టెడా కాదా? మీరు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా, విండోస్ 10 64 బిట్, విండోస్ 10 32 బిట్, ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓఎస్ అనేది సపోర్ట్ చేసినప్పుడే మనం వాటిని ఎఫిషియెంట్గా యాక్సెస్ చేయగలుగుతాం. సో అలానే ఓఎస్ కూడా ఓన్లీ ఆల్ ఎఫిషియెంట్ రిసోర్సెస్ని మాత్రమే ఇది మేనేజ్ చేస్తుంది. సో అవి సపోర్ట్ చేయలేనిది మాత్రం ఇది మేనేజ్ చేయలేదు. సో ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్టెడ్ సాఫ్ట్వేర్స్ మాత్రమే మనం యాక్సెస్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఆల్రెడీ మనం ఇందాక డెఫినేషన్ చెప్పుకున్నాం. లాస్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, హార్డ్వేర్కి యూజర్కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్గా వర్క్ చేయడానికి ద మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ 5 కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మెయిన్ డెఫినేషన్ పరంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కంపల్సరీ మీరు ఆబ్జెక్టివ్స్ కూడా మెన్షన్ చేయాలి. సో ద నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ యాన్ ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫంక్షన్స్ అనగానే మనకి ఇందులో కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్ చేసే ఆపరేషన్స్ కూడా మనం యూజ్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ. సో ఫస్ట్ స్టార్టింగ్ మనం విండోస్లో ఎంటర్ అయ్యేటప్పుడే మనం పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఇస్తున్నాం. అంటే ఎంటర్ పాస్వర్డ్ అంటున్నాం. కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనం ఓఎస్లోకి ఎంటర్ అవుతాం. అదర్వైజ్ ఓఎస్లోకి ఎంటర్ అవ్వం. అంటే మనకి డెస్క్టాప్ అనేది కనిపించకుండానే మనం పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఇస్తున్నాం. అలా మన డేటాకి, మన హార్డ్ డిస్క్లో ఉన్న మొత్తం ఆల్ స్టోరేజ్కి కూడా మన సాఫ్ట్వేర్స్కి మనం బై యూజింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఫ్రమ్ ది ఓఎస్. నెక్స్ట్ కంట్రోల్ ఓవర్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్. ఈ కంట్రోల్ ఓవర్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా మనకు వచ్చినప్పుడు వెంటనే ఇది బై డిఫాల్ట్గా కొన్ని పెర్ఫార్మెన్సెస్ అనేది చేస్తుంది. సో యూ హ్యావ్ ఏ ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్. సో వాట్ ఈస్ ద మెయిన్ సొల్యూషన్ ఫర్ దట్ అని చెప్పి మనకి ఒక మెనూ వచ్చేస్తుంది ఆపరేటింగ్ సిస్టంలో. సో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, ఇంటర్నెట్ కనెక్ట్ కాకపోయినా అక్కడ ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్, సో మీరు హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నారా, ఈ మెనూ ప్రెస్ చేయండి అని చెప్పి మనకి కొన్ని కంట్రోల్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ హెల్ప్ ఇంప్రూవ్ అనేది మనకి ఈజీగా వస్తుంది ఫ్రమ్ ది ఓఎస్. నెక్స్ట్ జాబ్ అకౌంటింగ్. ఇక్కడ జాబ్ అకౌంటింగ్కి వచ్చేసరికి మనం ట్రాక్స్ ఆఫ్ రిసోర్సెస్ని, వేరియస్ టాస్క్స్ అండ్ యూజర్స్ని మనం యాక్సెస్ చేసేలాగా. జాబ్ నథింగ్ బట్ టాస్క్. అంటే కొన్ని టాస్క్స్ అన్నీ కూడా మనం వన్ బై వన్ పెర్ఫామ్ చేస్తాం. కొన్ని టాస్క్స్ని సైమల్టేనియస్గా పెర్ఫామ్ చేస్తాం. సైమల్టేనియస్ మీన్స్ ప్యారలల్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వన్ టాస్క్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు పక్కనే ఇంకొక టాస్క్ కూడా సేమ్ సిస్టంలో చేస్తూ ఉంటాం. సో ఇలా జాబ్ అకౌంటింగ్ అనేది ఎన్ని కీప్స్ ట్రాక్స్ ఆఫ్ టైం. సో ఎంత టైంనైనా కూడా హ్యాండిల్ చేస్తూ రెగ్యులర్గా సైమల్టేనియస్గా మనం పెర్ఫామ్ చేయడానికి ఈ జాబ్ అకౌంటింగ్ అనేది యూస్ అవుతుంది. సో ద నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎర్రర్ డిటెక్టింగ్ ఎయిడ్స్. సో సిస్టమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అంటే మనకి కొన్ని కోడ్స్ ఉంటాయి. మనం కీబోర్డ్లో క్యాప్స్ లాక్ ఆఫ్ ఆన్ చేస్తూ ఉంటాం. సో క్యాప్స్ లాక్ ఆఫ్ ఆన్ బూటింగ్ ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ అవుతోందో మనకి ఆ క్యాప్స్ లాక్ ఆఫ్ ఆన్ అవ్వలేదు అంటే మనకి అక్కడ కీబోర్డ్ ఇష్యూ ఉన్నట్టు. అలానే మౌస్లో కూడా ఒక లైట్ ఉంటుంది. సో ఆ లైట్ కూడా మనకి ఆన్ అవ్వట్లేదు అంటే మౌస్ ప్రాబ్లం ఉన్నట్టు. సేమ్ అలానే మనకి సిస్టమ్ నుంచి మనం మోనిటరింగ్ ఎలా చేస్తాము అంటే ఆల్ హార్డ్వేర్ డివైజెస్ని అండ్ ఆల్ సాఫ్ట్వేర్స్ని మనం ఎర్రర్స్ డిటెక్ట్ చేయడానికి అక్కడ మేల్ ఫంక్షనింగ్ అనేది ఓఎస్ నుంచి మనం గ్యారంటీ తీసుకుంటాం. సో అంటే ఇవన్నీ కూడా కొన్ని రికగ్నైజ్ చేయడానికి మనకు ఒక చిన్న క్లూ పాయింట్స్ లాగా ఎప్పుడైతే హార్డ్వేర్ ఇష్యూస్ వస్తాయో, ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇష్యూస్ వస్తాయో మనకి ఈజీగా అది మోనిటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దట్ ఈస్ ద వన్ ఫంక్షన్ ఇన్ ఓఎస్. నెక్స్ట్ కోఆర్డినేషన్ బిట్వీన్ అదర్ సాఫ్ట్వేర్ అండ్ యూజర్స్. అంటే ఇక్కడ సింపుల్ అదర్ సాఫ్ట్వేర్స్ నథింగ్ బట్ మనం యూజ్ చేసే కంప్యూటర్ సాఫ్ట్వేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ జావా, సి లాంగ్వేజ్, ఇవన్నీ కూడా మనకి అదర్ సాఫ్ట్వేర్స్. అండ్
యూజర్స్. ఈ వీళ్ళిద్దరి మధ్యలో మనకి ఓఎస్ నుంచి మస్ట్ అండ్ షుడ్‌గా ఇంటర్‌ప్రిటర్స్, కంపైలర్స్, అసెంబ్లర్స్ ఇవన్నీ ఉంటాయి. మనం కంపైలర్ అనగానే మనకి ప్రోగ్రామింగ్ కోడింగ్ ప్రకారం సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్‌లో కన్వర్ట్ చేస్తాము. ఇంటర్‌ప్రిటర్ అయితే బైట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేస్తామని. సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కూడా ఇవన్నీ వర్క్ చేస్తేనే మనం ఏ ఆపరేషన్స్ అయినా చేయగలుగుతాం. సో అంటే ఒక యూజర్ తనకి కావాల్సిన వర్క్ పెర్ఫార్మ్ చేసుకోవడానికి మధ్యలో కోఆర్డినేషన్ కింద ఈ ఇంటర్‌ప్రిటర్, కంపైలర్, అసెంబ్లర్ అండ్ అదర్ సమ్ వేరియస్ ఆప్షన్స్ అనేవి మనకి కోఆర్డినేషన్‌కి యూజ్ అవుతాయి. సో కోఆర్డినేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి చూసే మెమరీ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ద మెయిన్ ఆపరేషన్స్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఒక ఆపరేటింగ్ సిస్టంలో ద మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే స్టోరేజ్, ప్రాసెసింగ్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్. ఈ 3 కాన్సెప్ట్స్ మనకి ఆపరేటింగ్ సిస్టంలో ద మెయిన్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్ అనగానే మనకు ఆపరేటింగ్ సిస్టంలో బిల్ట్ ఇన్గా ర్యామ్ అండ్ రోమ్ వస్తాయి. వాటిని ప్రైమరీ మెమరీ అంటాము. ప్రైమరీ మెమరీ అంటే ర్యామ్ అంటాము. అండ్ మెయిన్ మెమరీకి వచ్చేసరికి రోమ్ అండ్ ఎక్స్టర్నల్ మెమరీకి వచ్చేసరికి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్, కాంపాక్ట్ డిస్క్ ఇవన్నీ కూడా మనం హ్యాండిల్ చేస్తాం. సో అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్తో బిల్ట్ ఇన్గా కొన్ని మెమొరీని మనం యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ర్యామ్ని, రోమ్ని మనం బై డిఫాల్ట్గా తీసుకుంటాము. అండ్ హార్డ్ డిస్క్ మన కెపాసిటీని బట్టి, మన ఓఎస్ యొక్క కెపాసిటీని బట్టి, మన సిస్టమ్ యొక్క కెపాసిటీని బట్టి మనం హార్డ్ డిస్క్ని కూడా ఇన్సర్ట్ చేసుకుంటాం. సో అందులో డేటా అనేది పర్మనెంట్గా స్టోరేజ్ చేసుకుంటాం. ఓన్లీ ప్రైమరీ మెమొరీలో టెంపరీగా డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దిస్ ఈస్ వెరీ హ్యూజ్ కాన్సెప్ట్, ప్రొసెసర్ మేనేజ్మెంట్. ప్రొసెసర్ మేనేజ్మెంట్ అంటే మనకి సిస్టమ్ తీసుకునేటప్పుడు చాలామంది దాని యొక్క ఏంటి ఆ కాన్ఫిగరేషన్స్ ఏంటి అనేవి ఎవ్వరు పట్టించుకోరు. బట్ అవి కంపల్సరీ తెలుసుకోవాలండి ఎవరి సిస్టమ్ అయినా కూడా. సో మనం ప్రొసెసర్స్ తీసుకుంటాం, i3 ప్రొసెసర్స్, i4 ప్రొసెసర్స్, ఇంటెల్ ప్రొసెసర్స్ అని చెప్పి. సో ప్రొసెసర్స్ అనేవి మనకు ఉంటాయి. సిపియు నుంచి మనకి టాస్క్స్ వస్తాయి. ఏ టాస్క్ ఏ ప్రొసెసర్ హ్యాండిల్ చేస్తుంది అండ్ వన్ ప్రొసెసర్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఎనదర్ టాస్క్కి వెళ్ళామా అండ్ ఒకవేళ వన్ ప్రొసెసర్కి మనం ఒక టాస్క్ ఇచ్చాము, ఆ ప్రొసెసర్ ఆ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన షెడ్యూల్ టైంని డీఅలొకేట్ చేసిందా అంటే వేరే దానికి అలొకేట్ చేయడానికి రిమూవ్ చేసేసిందా అండ్ ప్రొసెసర్ నుంచి ప్రొసెసర్కి మనం అలొకేషన్ ఎలా ఇస్తున్నాము ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి మనం ప్రాసెస్ చేస్తాం. సో దట్ ఈస్ ద వెరీ వెరీ హ్యూజ్ కాన్సెప్ట్. మనం కమింగ్ సూన్ దీని మీద చాలా డెప్త్గా వెళ్తాం, ప్రొసెసర్ మేనేజ్మెంట్. సో ద నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్లో రిమైనింగ్ 2 ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డివైస్ మేనేజ్మెంట్. డివైస్ నథింగ్ బట్ హార్డ్వేర్ డివైజెస్, స్కానింగ్ డివైసెస్, ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్ ఇవన్నీ కూడా మనకి ఓఎస్ నుంచి మేనేజింగ్ కంపల్సరీ జరగాలి. అంటే మీరు ఒక స్కానర్ తీసుకొచ్చి కనెక్ట్ చేశారు, అది వర్క్ చేయదు, కంపల్సరీ దానికి సంబంధించిన డ్రైవర్స్ కూడా మనం ఇన్స్టాల్ చేయాలి, అప్పుడే అదే యాక్సెస్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అది స్కానర్ కానీ ప్రింటర్ కానీ ఏవైనా మనం మేనేజ్ చేయాలి డివైజెస్ అంటే కంపల్సరీ కమ్యూనికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి ఫ్రమ్ ది ఓఎస్ టు డివైస్. నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్. ఫైల్ మేనేజ్మెంట్ అనగానే మనకి సిస్టంలో ఫోల్డర్ క్రియేషన్ ఉంది, ఫైల్స్ క్రియేషన్ ఉంది. ఒక ఫోల్డర్లో డిఫరెంట్ ఫైల్స్ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాము అండ్ కొన్ని ఫోల్డర్స్కి అయితే మనం సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తాము బై యూజింగ్ ఫైల్ మేనేజ్మెంట్. సో ఈ ఫైల్ సిస్టమ్ ఈజ్ ఆర్గనైజ్డ్. డైరెక్టరీస్ నథింగ్ బట్ ఫోల్డర్స్ నుంచి అందులో మనం డేటాని ఈజీ అండ్ సింపుల్గా యూసేజ్ చేసుకునేలాగా ఈ ఫోల్డర్స్ యాక్సెస్ చేస్తాం. సో మనం రెగ్యులర్గా చేస్తున్నాం, సి లాంగ్వేజ్కి ఒక ఫోల్డర్ పెడుతున్నాం, జావా ల్యాబ్కి ఒక ఫోల్డర్ పెడుతున్నాం. ఇవన్నీ కూడా మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసేలాగా అందులో డేటా అనేది యాక్సెస్ చేసుకోవడానికి ఎఫిషియెంట్గా మనకి ఫైల్ మేనేజ్మెంట్ యూజ్ అవుతుంది. సో ఇది కూడా ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇందులో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్, బట్ ద మెయిన్ ఫంక్షనాలిటీస్ ఫైల్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ వన్ మోర్ మనం ఇందాక చెప్పుకున్నాం మెమరీ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా మనకి ద మెయిన్ ఆపరేషన్స్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సో ద నెక్స్ట్ క్లాస్ మనం ఆపరేటింగ్ సిస్టంలో 1 by 1 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని చూద్దాం. నెక్స్ట్ కంప్యూటర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్.